Namaste. Welcome to Today Crazy Topic. ఈ ప్రపంచం మొత్తంలో టీనేజర్స్ కు అతి ఇష్టమైనది ఏది అంటే అందరినీ క్రేజీగా మెస్మరైజ్ చేయడం అంటారు యూత్. నిజమే మరి, ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలి అంటారు పెద్దోళ్ళు. అందుకే యూత్ క్రేజీగా ఆలోచిస్తుంది. ఇలాగే ఆలోచించాడు, అందరిలో క్రేజీగా ఉండాలనుకున్నాడు. అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు ఈ క్రేజీ బుల్లోడు. రోడ్డు మీద బైక్ పైన టైటానిక్ స్టిల్ ఇచ్చాడు. అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు బుల్లోడు. అసలు విషయం ఏంటో చూద్దాం. సైలెన్సర్లు తీసి బైక్ నడపటం ఓ క్రేజ్. రేస్ బైక్ పై జిగ్జాగ్ గా వెళ్లడం ఇంకో క్రేజ్. బీభత్సమైన ట్రాఫిక్ లో ఆగకుండా వంపులుగా బైక్స్ పై వెళ్లడం మరో క్రేజ్. ఇలా టీనేజర్స్ రేస్ బైక్స్ పైన చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఓల్డ్ ట్రెండ్, నేను కొత్త ట్రెండ్ సృష్టిస్తాను అని తన రేస్ బైక్ పై రోడ్డు మీద వెడుతూ టైటానిక్ స్టిల్ ఇచ్చాడు. హైవే పై ప్రశాంతంగా ఉన్న సమయంలో స్నేహితులతో కలిసి షికారుకొచ్చాడు. ఇంతలో ఆ గుంపులో ఒకతనికి ఓ ఐడియా వచ్చింది. ఏదో కొత్తగా క్రియేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చేసిందే తడవు. తన బైక్ ను న్యూట్రలైజ్ లో డ్రైవ్ చేస్తూ స్లోగా కాళ్ళు పైకి పెట్టి తన రెండు చేతులను యాక్సిలేటర్ నుంచి వదిలి లేచి నిలబడి స్టాచ్యూగా నిలబడి టైటానిక్ స్టిల్ ఇచ్చాడు ఈ అబ్బాయి గారు. ఈ తతంగమంతా తన స్నేహితులు మొబైల్లో షూట్ చేశారు. వెంటనే నెట్టింట వీడియోను తన్నేశారు. ఇంకేముంది, అది చాలా దూరం పాకిపోయింది. టైటానిక్ బాగా వర్కౌట్ అయిందని స్నేహితులు అందరూ తెగ ఆనందపడే వేళ పోలీస్ టీం వచ్చింది, ఆ కుర్రాడిని స్టేషన్ కు పట్టుకెళ్ళింది. ఇంకేముంది, క్రేజీ వీడియో కాస్త కటకటాల పాలు చేసింది. కారణం, ఇలాంటి స్టంట్స్ వైరల్ కావడం వలన మరొకరు ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉందని, డేంజర్ సిచ్యుయేషన్స్ ను క్రియేట్ చేయకూడదని ఒకరోజు ఆ క్రేజీ బాయ్ ను పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇప్పుడు ఒక పాట గుర్తొస్తుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్టా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆహా, మంచి పని చేశారు పోలీసులు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగా మరి, సాహసాలు చేయొచ్చు కానీ హద్దులు మీరి చేయకూడదు. సైలెన్సర్స్ తీసి బైక్ డ్రైవ్ చేస్తూ పోయే వాళ్ళను, హై సౌండ్ హారన్ చేసే వాళ్ళను చూస్తుంటే వాహనదారులకు చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. అలాంటిది బైక్ పై స్టాండింగ్ స్టిల్లో స్టంట్ అంటే ప్రాణానికి మించిన సాహసమే. అందుకే క్రేజీ హద్దుల్లోనే ఉండాలి, ఇలా కటకడాల వెనుక కాదు సుమి. ఇదే ఇవాల్టి మన క్రేజీ టాపిక్. మరొక టాపిక్ లో మళ్ళీ కలుద్దాం.